హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈ రోజు అయితే ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసానండి. మీషో అండ్ అలాగే అమెజాన్ నుండి కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను అనమాట. మరి అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు వాటి గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ప్రోడక్ట్స్ లో మీకు ఏవైనా నచ్చి మీరు తెప్పించుకోవాలి అనుకుంటే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ ప్రోడక్ట్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఒక్కసారి డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంక అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపించాలనుకుంటున్నటువంటి ప్రోడక్ట్ కబాబ్స్ చేసుకునేటటువంటి స్టిక్స్ అండి. ఇవి మామూలుగా మనకి కబాబ్ స్టిక్స్ అన్న వెంటనే ఇలాగా యూజ్ అండ్ త్రో పుల్లల్లాగా వస్తాయి కదా, కానీ ఇవి మనం చక్కగా ఒక్కసారి కానీ కొని పెట్టుకున్నామంటే ఈ కబాబ్ స్టిక్స్ చాలా రోజుల వరకు ఉంటాయండి. అస్సలు పాడయ్యే అవకాశం కూడా ఉండదు అనమాట. టోటల్ గా 8 స్టిక్స్ వచ్చాయండి. మనకి ఇలాగా హ్యాండిల్ దగ్గర పట్టుకోవడానికి చక్కగా ఉడ్డుతో వచ్చేసింది అనమాట, చెయ్యి కాలకుండా ఉండడానికి. చూసారా, మన దగ్గర ఈ కబాబ్ స్టిక్స్ కానీ ఉన్నాయంటే మనము గ్యాస్ స్టవ్ పైన కూడా చక్కగా కబాబ్స్ అయితే చేసుకోవచ్చు అండి. బానే ఉన్నాయండి, మరి తీసేసేలాగైతే ఏం లేవు. మనం ఇచ్చిన ప్రైస్ కి నాకు తెలిసి ఈ క్వాలిటీ అనేది రీజనబుల్ అనిపించింది. అండ్ అలాగే ఇది మనము స్టిక్కర్ టైప్ అండి, హుక్స్ అన్నమాట. మనం బట్టలు కానీ ఏవైనా హ్యాంగ్ చేసుకోవడానికి మనం ఎక్కడ ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో మనం దీన్ని ఇలాగా అంటించేసుకోవడమేనండి. చీలలు కొట్టే పని ఉండదన్నమాట. మాక్సిమం మనం చెక్క వాటి పైన కానివ్వండి, టైల్స్ పైన కానివ్వండి అంటించామంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. మనం మామూలు గోడలు, సున్నం వేసిన గోడల మీద అయితే అంటుకోవి ఇవి. ఈ వెనకాల దీనికి ఒక స్టిక్కర్ అనేది ఉందండి. ఆ స్టిక్కర్ ని రిమూవ్ చేసేసి మనం దీన్ని గనుక బాగా గట్టిగా ప్రెస్ చేసి అంటించేసాము అంటే చూసారా, మొత్తం 6 హుక్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్ గా నేను ఇది బాత్రూమ్ డోర్ కి లోపల వైపు అంటిద్దామని తెప్పించాను. ఈ రోజుల్లో మనం ఒకవేళ బాడుకగానే ఉన్నామంటే ఓనర్లు అసలు ఒప్పుకోవట్లేదండి చీరలు కొట్టడానికి. అన్ని మనం ఇలాంటివే తెచ్చుకోవాల్సి వస్తున్నాయి. గమ్ టైప్ అంటించుకునే టైపే తెప్పించుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే మైక్రో ఫైబర్ టవల్స్ అండి. ఇవి టోటల్ గా 6 అయితే వచ్చాయండి. ఈ మైక్రో ఫైబర్ టవల్స్ వల్ల ఏంటంటే మనం కిచెన్ లో చేతి కింద కానీ పెట్టుకున్నామంటే వెంటనే మనం వీటిని వాటర్ లో వేసి గట్టిగా పిండి ఆరేసేసామంటే చాలా క్విక్ గా ఆరిపోతాయండి. ఎంత ఫాస్ట్ గా ఆరిపోతాయో. మనం స్టవ్ క్లీన్ చేసుకోవడానికైనా లేదా మన చేతులు క్లీన్ చేసుకోవడానికైనా కిచెన్ లోకి చాలా బాగా యూజ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ అండి ఇది మాత్రం. నాకెందుకో చాలా బాగా నచ్చుతాయి అనమాట. బాత్ టవల్స్ కూడా అండి, ఈ మైక్రో ఫైబర్ టవల్స్ చాలా బాగుంటాయి. త్వరగా తడి ఆరిపోతుంది అండ్ అలాగే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి అనమాట ఈ మైక్రో ఫైబర్ టవల్స్ మాత్రం. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తున్నాను. కిచెన్ లోకైనా బాత్ టవల్స్ అయినా కూడా ఎక్కువగా ఇవే అయితే ప్రిఫర్ చేస్తున్నాను. నాకు ఎందుకో చాలా సాఫ్ట్ గా బాగున్నాయి అనిపిస్తుంది అనమాట అవి. అండ్ అలాగే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. సమ్మర్ అన్న వెంటనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏమైనా చల్లగా జ్యూసులు చేసుకుని తాగాలి అనుకుంటూ ఉంటాము. మరి మనం చక్కగా ఇదైతే మిషన్ కాదండి, మనం చేత్తో జ్యూస్ చేసుకోవడం కోసంగా, బత్తాయి ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడం కోసంగా ఇదైతే తెప్పించాను. ప్లాస్టిక్ ఉందండి, ఎంత బాగుంది తెలుసా. ప్లాస్టిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. చాలా గట్టిగా ఉంది ప్లాస్టిక్, చాలా బాగుంది. మరి మనకి ఇది ఓన్లీ బత్తాయి అండ్ ఆరెంజ్ మాత్రమే జ్యూస్ చేసుకోవడానికి కాదండి. చూసారా, మనం ఇలా స్టిచ్ చేసేసామంటే దీంట్లో మనం బత్తాయి జ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసేసామంటే, ఇలా రివర్స్ చేసేసామంటే దీనికి ఇంకోటి ఇలా ఇచ్చాడు అనమాట. ఇందులో మనము గ్రేప్ కానివ్వండి, పొమోగ్రానెట్, దానిమ్మ, ద్రాక్ష అటువంటివి కూడా ఇందులో వేసేసి చూసారా ఇలా ఒకటి వచ్చింది. దీన్ని పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి గ్రేప్ అండ్ అలాగే పొమోగ్రానెట్ అటువంటివి కూడా జ్యూస్ చేసుకోవచ్చు అనమాట.
మన దగ్గర ఈ ఒక్క జ్యూసర్ ఉంది అంటే మనం బత్తాయిలు, ఆరెంజ్, గ్రేప్ అండ్ దానిమ్మ ఈ 4 రకాలు కూడా చక్కగా మనం ఇంట్లోనే కరెంటుతో పని లేకుండా హ్యాపీగా జ్యూస్ చేసేసుకోవచ్చండి. మనం వేరే గ్లాసెస్ లో కూడా పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే ఒక చిన్న జగ్ లాగా ఉంది, ఎంత క్యూట్ గా ఉందో, ఇందులోనే తాగేయచ్చు మనము. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఈ ప్రోడక్ట్ మాత్రం 100కి 200% అయితే సజెస్ట్ చేస్తానండి. చాలా బాగుంది, చిన్నదిగా ఉంది అండ్ అలాగే ప్లాస్టిక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. 100% సజెస్ట్ చేస్తాను నేను ఇది. అలాగే మై ఫేవరెట్ ప్రోడక్ట్ అండి, వాటర్ బాటిల్ అన్నమాట. 1 లీటర్ వాటర్ బాటిల్ ఇది. ఇది వచ్చి ఇలాగా సిప్పర్ అండి. చక్కగా మనకి ఇక్కడ ఒక లాక్ లాగా వచ్చేస్తుంది చూసారా. మనం దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనం దీన్ని చక్కగా లాక్ చేసేసుకోవచ్చు కూడా. ఇలా చేస్తే లాక్ పడిపోతుంది. 1 లీటర్ వాటర్ బాటిల్ అండి. ఇది నా పర్సనల్ వాటర్ బాటిల్ అనమాట. నేను తెప్పించుకోవడం ఆల్రెడీ యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. అసలు ఎంత బాగుంది తెలుసా అండి ఈ బాటిల్ అయితే. ఎస్పెషల్లీ పిల్లలకు కనుక ఇటువంటి బాటిల్స్ తెప్పించామంటే వాళ్ళు ఈ బాటిల్ కోసమైనా వాటర్ తాగుతూ ఉంటారు. ఇక్కడైతే మనకి చక్కగా ఒక టైమింగ్ కూడా ఇచ్చున్నారండి. 8 o'clock కి, 9 కి, 10 ఇలా అనమాట. 10 o'clock, 11 o'clock, 12 o'clock ఇలాగ తమాషగా మనకి చక్కగా టైమింగ్స్ తో సహా ఇచ్చున్నారు. పిల్లలు చక్కగా భలేగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు ఇటువంటి బాటిల్స్ వల్ల. అసలు ఈ బాటిల్ క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట బాటిల్ క్వాలిటీ అయితే. ఇది కూడా నేను ఖచ్చితంగా సజెస్ట్ చేసేటటువంటి ప్రోడక్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఈ వాటర్ బాటిల్ మాత్రం ఒకవేళ మీరు వాటర్ బాటిల్స్ తెప్పించాలి అని చూస్తుంటే మాత్రం గో ఫర్ ఇట్ అండి. ఇది సిప్ చేసేది అనమాట, సిప్ ఆన్ చేసేది. చాలా అంటే చాలా బాగుందండి. అండ్ అలాగే మనం ఫ్రిడ్జ్ స్టోరేజ్ కి సంబంధించి వాడుకోవడానికి నేనైతే ఈ బ్యాగ్స్ తెప్పించానండి. అంటే వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అవి వేసి పెట్టుకోవడానికి అనమాట. మామూలుగా అయితే మనం కవర్స్ లో వేసి కట్టి పెట్టేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాగా నెట్టెడ్ అండి ఇవి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనము ఇందులో వేసేసి ఇలాగా లాక్ చేసేసుకోవడమే. చూసారా, ఇలా అన్నమాట. చక్కగా ఇలాగా లాక్ చేసేసుకోవడమేనండి. అంటే మనం కవర్స్ లో వేసి పెడితే అవి ఏ వెజిటబుల్స్ ఏ కవర్స్ లో ఉన్నాయో తెలియదు అనమాట. ఇవి మనకి బయటకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. ఇవైతే టోటల్ గా 6 వచ్చాయండి ప్యాకెట్ కి. ఓకే, నేను ఇది సూపర్ క్వాలిటీ అని అయితే చెప్పను, నాట్ బ్యాడ్ అని మాత్రమే చెప్తానండి. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్స్ మాత్రం క్వాలిటీ అయితే అంత సూపర్ గా అయితే ఏం లేవు, ఓకే క్వాలిటీ అంతే. అలాగే ఇది చూసారా, వుడెన్ టీ ట్రే అండి. ఇది వుడ్ తో చేసినటువంటి ట్రే అన్నమాట. యాక్చువల్ గా నేనేంటంటే ఇది టీ ట్రే కోసం అని తెప్పించుకోలేదు. నేను యూట్యూబ్ ఛానల్లో కొన్ని కుకింగ్ బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను అనమాట. ఆ కుకింగ్ బ్లాగ్స్ కోసం అని బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో ఈ ట్రే అయితే తెప్పించానండి. చాలా అంటే చాలా బాగుందండి ట్రే మాత్రం ఇది. ఒకవేళ మీరు గనక ఇలా వుడెన్ ట్రే కోసం ఏమన్నా చూస్తున్నట్లయితే గో ఫర్ ఇట్ అండి. చాలా బాగుంది. వెనకాల కూడా చూసారా ఇంత చక్కగా మనకి గ్రిప్ కూడా వచ్చేసింది అనమాట. కొంచెం అటు ఇటు కదలకుండా, అలాగే గ్రిప్ కూడా చాలా నీట్ గా గ్రిప్పింగ్ కూడా వచ్చిందండి దీనికి. నైస్ వన్ అండి, ఇది కూడా బాగుంది. అండ్ అలాగే 1 మోర్ సిలికాన్ ఐస్ ట్రేస్ అండి. ఇవి సిలికాన్ అన్నమాట. నేనైతే ఇది ఐస్ ని వేసి పెట్టుకోవడానికి తెప్పించుకోలేదన్నమాట. నేను నేతి దీపాలని ప్రిపేర్ చేసుకోవడం కోసమని తెప్పించాను. ఇది చాలా కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించిందండి, కాస్ట్ ఎక్కువ పడింది. కాకపోతే ఏంటంటే ఐస్ ట్రేస్ అనేటప్పటికి మరి ఇంత చిన్నగా రావన్నమాట, కొంచెం బిగ్ సైజ్ ఉంటున్నాయి. మనకి నేతి దీపాలు అంత బిగ్ సైజ్ అంటే చాలా నెయ్యి పడుతుంది. ఇదైతేనే కొంచెం మనకి కంఫర్ట్ అన్నమాట. నేతి దీపాలు తయారు చేసుకోవడానికి చిన్న చిన్న నేతి దీపాలు వస్తాయండి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా సచ్చినట్టు దీన్ని అయితే తెప్పించుకోవాల్సి వచ్చింది. కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించిందండి.
బట్ ఏంటంటే దీపాల కోసం అని తెప్పించుకున్నాను. నేను నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా ఇది ఎలాగో వచ్చింది కాబట్టి నేతి దీపాలని మనం ఇంట్లోనే చాలా చక్కగా మంచి సువాసన వచ్చేలాగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఒక వీడియో చేసి పెడతాను. అంటే ఇది రాలేదు, నాకు లేట్ గా వచ్చింది, చాలా లేట్ గా వచ్చిందండి ప్రోడక్ట్ కూడా. చాలా కాస్ట్ అండి బాబాయ్, అంత కాస్ట్ పెట్టి ఇంకా తప్పదు అవసరం అని తెప్పించాను. మామూలుగా మనం కిచెన్ లో కానీ అండ్ డైనింగ్ టేబుల్స్ మీద కానీ స్టాండ్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అంటే హీట్ కింద తగలకుండా ఉండడం కోసం. మామూలుగా అయితే స్టీల్ స్టాండ్స్ కానివ్వండి లేదా వుడ్ తో చేసేటటువంటివి కానీ పెట్టుకుంటూ ఉంటాము. ఇవి మాత్రము సిలికాన్ టైప్ అండి, చూసారా ఇలా వచ్చాయన్నమాట. మనం వీటిని ఎక్కడైనా అలా పెట్టేసి దీనిపైన మనం ఎంత హీట్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఏం కాదు. నాకెందుకో ఇవి కొంచెం కొత్తగా అనిపించాయి. మామూలుగా స్టీల్ అండ్ వుడ్ తో చేసేవి మామూలుగా రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము, కానీ ఇది కొంచెం సిలికాన్ టైప్, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. టోటల్ గా అయితే 4 వచ్చాయండి. క్వాలిటీ కూడా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నాకెందుకో ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ అలాగే క్లిప్స్ అండి, మనం ఏవైనా స్నాక్స్ కానివ్వండి లేదా పప్పులు ఉప్పులు ఏవైనా తెచ్చుకున్నప్పుడు అవి ఓపెన్ చేసిన తర్వాత మనం వాటిని రబ్బర్ బ్యాండ్స్ వేసి పెట్టుకుంటూ ఉంటాము. అలా రబ్బర్ బ్యాండ్స్ వేసుకోకుండా ఇలాగ చక్కగా క్లిప్స్ అండి 3 సైజెస్ లో వస్తాయి అన్నమాట. బిగ్ సైజ్, మీడియం సైజ్ అండ్ అలాగే స్మాల్ సైజ్ అండి. ఇవి టోటల్ గా 1 2 4 5 6 7 8 9 ఇంచుమించుగా ఇవి ఒక 16 18 వస్తాయండి. నేను ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను అనమాట దీంట్లో నుంచి. క్లిప్స్ అండి, ఇది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు, ఒక 60-70 రూపీస్ ఏమో పడింది. ఒకటి ఇలాగా క్లిప్ లాక్ చేసుకునేటటువంటిది ఒకటి కనుక ఉంటే మనకి ఏవైనా యూజ్ అవుతూ ఉంటాయి అనే ఉద్దేశంతో తెప్పించాను. ముఖ్యంగా ఏవైనా మనం స్నాక్స్ తిన్నప్పుడు అవి ఫుల్ గా ప్యాకెట్ అంతా తినలేము, ఖచ్చితంగా కొన్ని అయితే మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిపోయిన వాటిని రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలా రబ్బర్ బ్యాండ్స్ వేయకుండా మనం ఈ క్లిప్స్ కానీ ఉన్నాయంటే చక్కగా లాక్ కానీ చేసేసామంటే ఎన్ని రోజులైనా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయండి అవి. అండ్ అలాగే ఇది వచ్చి స్టోరేజ్ ఇస్తండి, మనము కిచెన్ లో స్టోరేజ్ చేసుకోవడానికి. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా ఇవి. ఇవి టోటల్ గా 3 సైజెస్ వచ్చాయండి. ఇదిగోండి, ఇది ఒక సైజ్, ఇది మీడియం సైజ్, ఇది వచ్చి స్మాల్ సైజ్ అన్నమాట. అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయి తెలుసా ఇవి. మనకి ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు వీటిలో వేసి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి. చూసారా, ఇలా కవర్ అన్నమాట ఇది. ఇలాగా మనం దీంట్లో వేసేసి గట్టిగా ప్రెస్ చేసేయడమేనండి. ప్లేస్ చాలా అంటే చాలా తక్కువ ఆక్యుపై చేసేదండి ప్లేస్ అయితే. అసలు ఎంత క్యూట్ ఉన్నాయోనండి, చాలా బాగున్నాయి. ఇవి టోటల్ గా 3 సైజెస్ వచ్చాయి అన్నమాట. ఒక్కొక్క సైజ్ లో 4 పీసెస్ వచ్చాయండి, మొత్తము 12 వచ్చాయి అన్నమాట. అసలు నిజంగా చాలా బాగున్నాయండి. ప్లాస్టిక్ కూడా, ఇది ప్లాస్టిక్ కవర్ అని తీసి పారేయొద్దు, అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏవైనా తక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా, అటువంటి వేసుకోవచ్చు. ముఖ్యంగా మనము ఎక్కడైనా జర్నీస్ చేసేటప్పుడు ఎక్కడికైనా ఆ డబ్బాలు పట్టుకెళ్ళాలంటే కష్టం కదా, ఇటువంటివైతే మనము వీటిలో ఫిలప్ చేసేసి ఏవి కావాలో అవి గట్టిగా ప్రెస్ చేసి బ్యాగ్స్ లో వేసేసుకుంటే అసలు ఎంత ప్లేస్ మిగులుతుంది తెలుసా మనకి. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి. ముఖ్యంగా నేను చెప్తున్నాను కదా, జర్నీస్ చేసే వాళ్ళకి భలేగా ఉపయోగపడతాయండి. మనం వీటిలో ఏవైనా వేసి పెట్టుకుని వెళ్ళొచ్చు అనమాట. పప్పుల పొళ్ళు, కొంచెం సాల్ట్ కానివ్వండి, అలాంటివన్నీ మనం క్యారీ చేస్తూ ఉంటాం జర్నీస్ చేసేటప్పుడు. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి. ఐస్ ట్రే అండి, ఇది కూడా ఐస్ ట్రేనేనమాట. కానీ ఇది వచ్చి కొంచెం ఒక డిఫరెంట్, ఇలాగా కొంచెం బిగ్ సైజు స్క్వైర్స్ టైప్ వచ్చి ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చి సిలికాన్ అండి, చూసారా సిలికాన్ అన్నమాట. మనం ఐస్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ మనము ఇలా గాని ప్రెస్ చేసామంటే ఐస్ చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. నాకెందుకో కొంచెం ఇది డిఫరెంట్ గా అనిపించింది. టోటల్ గా ఇవి 3 వచ్చాయండి. నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను అనమాట. టోటల్ గా 3 వచ్చాయండి ఇవి. నేను మీకు జస్ట్ చూపించడం కోసమని ఒకటి మాత్రం చూపిస్తున్నాను. బాగున్నాయండి, క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మల్టీపర్పస్ టవల్స్ అండి, రీయూజ్డ్ అనమాట. టోటల్ గా దీంట్లో ఒక 20 వరకు వచ్చి ఉంటాయండి.
ఒక 20 వరకు వచ్చి ఉంటాయి. నేను మీకు ఒక్కటి జస్ట్ చూపిస్తాను. చూసారా, ఇలా అన్నమాట టవల్స్ ఇవి. మనం యూజ్ చేసిన తర్వాత మనం చక్కగా దీన్ని వాష్ చేసేసి రీయూజ్ చేసుకోవచ్చండి. అది ఇందులో ఉండేటటువంటి స్పెషాలిటీ అన్నమాట. నేను అంతకు ముందు ఒక ప్యాకెట్ తెప్పించాను, నాకు ఎందుకో చాలా బాగున్నాయి అనిపించింది. అందువల్ల మళ్ళీ ఇంకొకటి కూడా తెప్పించుకున్నాను అనమాట. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అండి. రీయూజ్ చేసుకోవచ్చు, మెయిన్ అదేనమాట. మనం ఏదో టిష్యూ తీసామా, తుడుచుకున్నామా, పడేసామా అనేది కష్టమైపోతుంది. కిచెన్ లో మనకి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానివ్వండి, ఫ్రిడ్జెస్ క్లీన్ చేసుకోవడానికి, గిన్నెలు అవి తుడిచిపెట్టుకోవడానికి, అలాగే స్టవ్ కింద బండలు క్లీన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. చాలా మంచి సాఫ్ట్ గా కూడా ఉన్నాయన్నమాట క్వాలిటీ ఇవి. ఇవి వచ్చి టోటల్ గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు, ఈ సైజులోనే 20 టిష్యూస్ అన్నమాట. ఇవి రీయూజ్ చేసుకునేటటువంటి మంచి టవల్స్ అండి. టిష్యూస్ అని చెప్పడం కాదు, టవల్స్ అనే చెప్పాలి. చాలా మంచి క్వాలిటీ అండి ఇది మాత్రము. కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ మంచి క్వాలిటీ ఉన్నటువంటి టవల్స్ అండి ఇది. అలాగే మరి సమ్మర్ ఎక్కువైపోయింది కదా, ఈ సమ్మర్ లో చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది ఏదైనా కూడా. నేనైతే ఇది చూసారా, ఈ నిమ్మకాయ రసం పిండుకోవడం కోసమని ఇది పెట్టాను. యాక్చువల్ గా నేను ఆర్డర్ పెట్టిన దానికి ఈ ఓపెనర్ అయితే లేదండి, ఓపెనర్ లేకుండానే పెట్టాను. కానీ నాకు వచ్చేప్పటికీ ఇలా ఓపెనర్ తో అయితే వచ్చింది అనమాట. లైమ్ జ్యూస్, నిమ్మరసం పిండుకోవడానికి. ఇదిగోండి, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ అయితే అస్సలు డౌటే అవసరం లేదు, నంబర్ 1 క్వాలిటీ అని చెప్తాను. క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్ గా నా దగ్గర ఇది స్టీల్ లో ఉందండి. ఇంట్లో స్టీల్ అంతకుముందు తెచ్చిపెట్టున్నాను, కానీ ఆ స్టీల్ ఏంటంటే త్వరగా ఏదో కలర్ పోయి ఏదో ఒకలా అయిపోయింది అనమాట. అందువల్ల ఈసారి ప్లాస్టిక్ చూద్దామని తెప్పించాను. చూడాలి ఇది ఎన్ని రోజులు బాగుంటుందా, ఎన్ని రోజులు వస్తుందా అనేది చూడాలి. క్వాలిటీ వైజ్ గా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇది. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను, కానీ మై ఫేవరెట్, ది బెస్ట్ అని కూడా చెప్తాను అనమాట. ఈ డబ్బాలు చూసారా, అసలు ఎంత క్యూట్ ఉన్నాయి చూసారా. ఇవి చిన్న చిన్న డబ్బాలండి, పోపుల డబ్బాల్లాగా అనమాట. అసలు ఎంత క్యూట్ గా ఉన్నాయంటే, ఇవి టోటల్ గా మనకి 8 వచ్చాయండి. ఇదిగోండి, టోటల్ గా మనకి ఇవి 8 వచ్చాయి అనమాట. 8 కలర్స్ కూడా వచ్చాయి. చూడండి, ఇటువైపు 4 ఒక కలర్, ఇవి 4 ఒక కలర్ అనమాట. అసలు ఎంత బాగున్నాయి తెలుసా, ఎంత క్యూట్ ఉన్నాయి తెలుసా అండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి, నాకు తెలిసి ఒక 250 గ్రామ్స్ క్వాంటిటీ పట్టేంత డబ్బాలు అనమాట ఇవి. చాలా బాగున్నాయండి, క్యూట్ గా ఉన్నాయి. వీటికి స్పూన్స్ కూడా వచ్చున్నాయి అనమాట. ఇవిగోండి, స్పూన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్లాస్టిక్ క్వాలిటీ కూడా. నేను చాలా డబ్బాలు చూస్తున్నానండి, ఇలాంటివి చాలా డబ్బాలు తెప్పించున్నాను, కానీ ఈ మోడల్ మాత్రం చాలా క్యూట్ గా భలే బాగున్నాయి అనమాట. అంతే, నేను వీటిని కూడా ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే మన కిచెన్ లో పెట్టుకుంటే మన కిచెన్ కూడా చాలా క్యూట్ గా అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మరి ఇవండి నేను మీషో అండ్ అమెజాన్ నుండి కిచెన్ కోసం అని తెప్పించుకున్నటువంటి ప్రోడక్ట్స్ అనమాట. వీటిలో మీకు కూడా ఏవైనా కొన్ని ప్రోడక్ట్స్ నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్ళి ఆ లింక్ పైన ఎలా టచ్ చేశారంటే నేను ఏ ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నానో సేమ్ అవే ప్రోడక్ట్స్ మీకు కూడా వచ్చేస్తాయండి, డౌటే అవసరం లేదు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.